Hi, good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Bhima movie review. Acted by Gopi Chand, directed by Harsha. Movie విషయానికి వస్తే అక్కడ ధర్మ మహేంద్రపురం అనే ప్లేస్ని ఆయన పరశురాముడు నిర్మించాడు. దట్టు తన గండ్ర గొడ్డలి పట్టుకొని గండ్ర సముద్రాన్ని పక్కకు తోస్తూ ఆ మహానగరాన్ని నిర్మించాడు. ఆ యొక్క గ్రామానికి ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. అది మహాశివుడి టెంపుల్. కానీ అది 50 సంవత్సరాల నుంచి అది మూతబడింది. సో దానికి కారణాలు ఏంటి అనేది సినిమా యొక్క విషయం. సో అందులో రెండు జరుగుతూ ఉంటాయి. ఒకటేమో అఘోరాలు పూజలు చేస్తూ ఉంటారు, మరొకటి విలన్స్ అరాచకత్వాలు జరుగుతూ ఉంటాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్లో భవానీ అనే విలన్ ఏదైతే ఉన్నాడో అతను యాక్చువల్గా అన్నిటికీ సహిస్తాడు, కానీ అక్కడ కనుక ట్యాంకర్ విషయానికి వస్తే మాత్రం అస్సలు సహించడు. అలా జోలికి వచ్చి అతను కలగజేసుకున్నటువంటి ఒక ఎస్ఐ పోలీస్ని అతను చంపేశాడు. సో అక్కడి నుంచి మన హీరో గోపీచంద్ ఆ యొక్క ప్లేస్కి మహేంద్రపురికి వచ్చి ఆ విలన్స్తో ఢీకొట్టి వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే ఆ టెంపుల్ కూడా తెరవడానికి కూడా ఈ కథలో భాగమే ఉంటుంది. వీటన్నిటినీ అన్యాయాలను ఘోరాలన్నింటినీ సహించేసి వాళ్ళందరినీ సంహరించి హీరో వీళ్ళు నిలబెడతాడా లేదా అనేది సినిమా లైన్ గురించి మొత్తం ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే యాక్చువల్గా గోపీచంద్ కమర్షియల్ మూవీస్, యాక్షన్ మూవీస్లో చాలా బాగా యాక్షన్ మూవీ ఓరియంటెడ్గా పేరు ముద్ర వేసుకున్నవాడు. బట్ స్టార్టింగ్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఫైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత క్లైమాక్స్లో ఉన్నటువంటి ఫైట్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇందులో మూవీలో. గోపీచంద్ హైలైట్ ఆఫ్ ద మూవీ. లాస్ట్ 30 minutes మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ. దాంట్లో చేసినటువంటి యాక్షన్ కానీ దానికి చేసిన బీజిఎం కూడా చాలా అది చాలా బాగుంటుంది. కేజీఎఫ్లో చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి ఇందులోనూ చేశారు. సో అందులో చాలా ఎక్సలెంట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఫైటింగ్ కూడా డైరెక్టర్ హర్ష టేకింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది, కానీ రైటింగ్ విధానమే కొద్దిగా తక్కువ ఉంది. మిగిలిన ఆ యొక్క ఎక్సెప్ట్ ఆ 30 minutes మిగిలినంతా కూడా కొద్దిగా బోరింగ్ అనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ మూవీ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో హీరోయిన్స్ ఉంటారు ఇద్దరు గోపీచంద్లకి. సో దాంట్లో పాటలు కూడా లేవు. ఓన్లీ వాళ్ళ మధ్య కమర్షియల్ యాంగిల్లో కొంత బోర్ అనిపిస్తుంది. ఆ యొక్క ఎందుకంటే కమర్షియల్ ఆస్పెక్ట్లో వాళ్ళలో క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ అనేది బాగా సక్సెస్ఫుల్గా అనిపించదు. సో దాంట్లో కూడా కొన్ని జోక్స్ కామెడీకి కోసం డైరెక్టర్ ట్రై చేశాడు హర్ష. సో అవి కూడా పెద్దగా అనుకున్నంత నరేష్ కొత్త జోక్స్ కానీ వెన్నెల కిషోర్ కానీ కొద్ది మేరకు బెటర్ అనిపిస్తుంది. అదిలో సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో అది కూడా అంత బాగా అనిపించదు. సో ఈ విధమైన తప్పించి మిగిలిన ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే, బాగా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయి. బట్ డైరెక్టర్ టేకింగ్ గుడ్, కానీ రైటింగ్ రాసుకునేటటువంటి విషయంలో నేరేషన్లో కొంత స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉన్నట్టయితే కనుక టేకింగ్ ఇంకా బాగా తీసుకున్నట్టయితే బాగుండేది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా డైలాగ్ వర్షన్ కానీ మిగిలిన యాక్షన్స్లో నాజర్ క్యారెక్టరైజేషన్స్ ఓకే బాగానే చేశాడు. మిగిలిన వాళ్ళంతా కూడా పర్వాలేదు క్యారెక్టరైజేషన్స్. బట్ థింగ్ ఈజ్ ఇంకా మూమెంట్లోకి వస్తే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ మీద లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగుంటుంది. ఓవరాల్ మీద సినిమా వచ్చేటప్పటికి యాక్షన్ మూవీకి గోపీచంద్ బాగానే ఉంది. డైరెక్టర్ ట్రై చేశాడు యాక్షన్ మూవీస్లో, కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో సినిమాలో ఇది ఉండదు. లాస్ట్లో మాత్రం అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కమర్షియల్ అండ్ యాక్షన్ వచ్చేస్తే ఆ లాస్ట్ 30 minutes మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ. కానీ ఆ లాస్ట్ ఉంటే సరిపోదు. మొదటి నుంచి కూడా అంతే పట్టుగా ఉన్నట్టయితే సినిమా చాలా ఎక్స్పెక్టెడ్. టేకింగ్ తీసుకున్న పాయింట్ చాలా హైలైట్గా ఉంది. అదే గనక సక్సెస్ అయి ఉంటే విరూపాక్ష లాగా అద్భుతమైనటువంటి సోషియో ఫ్యాంటసీ ప్లస్ కమర్షియల్ ఆస్పెక్ట్తో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో మిగిలినవన్నీ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రవి గారిది బాగుంది. ఇది అన్నీ బాగున్నాయి. డైరెక్టర్ ఇంకొద్దిగా తీసుకున్నట్టు బాగుండేది అనిపిస్తుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. దీని ఒక రేటింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 3.2 out of 5. ఓకే, నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.